సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ మధులలిత. మోంతా తుఫాన్ ప్రభావిత తీర ప్రాంతమైన అంతర్వేది పల్లవపాలెంలో రాజోలి ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పర్యటించారు. తుఫాను తాకిడికి కూలిపోయిన ఇళ్లను, నీట మునిగిన పొలాలను పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తక్షణమే వాటిని తొలగించేలా అధికారులకు సూచనలు అందించారు. తుఫాన్ ప్రభావం తగ్గే వరకు అధికారులంతా ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. తుఫాను వల్ల నష్టపోయిన వారిని అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే వరప్రసాద్ హామీ ఇచ్చారు. రాజోల్ నియోజకవర్గంలో ఉన్న ముఖ్యమైన ప్రాబ్లం, అతి ముఖ్యమైనది ఏదయ్యా అంటే ముంపు. అది ముఖ్యంగా ఈ శంకరగుప్తం డ్రైన్ వల్ల కలుగుతూ ఉంది. శంకరగుప్తం డ్రైన్లోకి నీరు రావటం, ఉప్పు నీరు రావటం, వెనక్కి పోకపోవటం, మొత్తం అన్నీ కూడా నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలు కూడా భూగర్భ జలాలు పాడైపోవటం, అంటే దీనికి ముంపు వల్లే ముఖ్యమైన కారణంగా నాకు అనిపిస్తూ ఉంది. కాబట్టి దీని విషయంలో జలవనరుల శాఖతో మాట్లాడాను. వారిని కూడా టైం చూసుకుని వారితో మాట్లాడతాం. అలాగే రాత్రంతా కూడా మొంతనే మన ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా అమలాపురంలో ఉండటం జరిగింది. వారికి కూడా ఇక్కడ విషయాలన్నీ కూడా టైం టు టైం నన్ను అడుగుతున్నారు. ఆయన వారికి కూడా చెప్తా ఉన్నాము. కాబట్టి ఇక్కడున్న పరిస్థితులన్నీ కూడా ప్రభుత్వం గమనిస్తూ ఉంది. మనకు తప్పనిసరిగా అన్ని రకాలు ప్రభుత్వం ఆదుకుంటుంది. ప్రభుత్వం ఇన్ని చర్యలు చేసిన ఈ చర్యలన్నిటికి కూడా వారు ప్రభుత్వం తీసుకుంటున్న అన్ని చర్యలకు కూడా మనందరం కూడా ముఖ్యంగా మన నియోజకవర్గం తరఫున ఇలాంటి సందర్భాన్ని పురస్కరించుకుని వారికి అభినందనలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. తప్పనిసరిగా మమ్మల్ని ఆదుకుంటారని, మాకున్న ప్రాబ్లం ముంపు ప్రాబ్లం ఒకటి, రెండవది ఇక్కడ ఏటుకట్లు లేకపోవటం వల్ల ఇంకో ప్రాబ్లం. ఇవన్నీ కూడా కొంచెం శాశ్వతమైన పరిష్కారాలు ఇవి. అయితే ఈ సైక్లోన్ వల్ల వచ్చిన ఇమ్మీడియట్గా వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇళ్ళు పడిపోవటం కానీ, చెట్లు పడిపోవటం కానీ, లేకపోతే నీరుని బెయిల్అవుట్ చేయటం కానీ, ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వం ఇస్తున్న ఆదేశాలన్నీ కూడా త్వరితగతిన ఇక్కడున్న యంత్రాంగం అంతా కూడా అమలు చేస్తారని, యంత్రాంగం కూడా ఎంతో పటిష్టంగా పనిచేస్తూ ఉంది. అటు పోలీస్ కానీ, ఇటు రెవెన్యూ యంత్రాంగం కానీ, ఎన్డీఆర్ఎఫ్లు కానీ, ఎస్డీఆర్ఎఫ్లు కానీ, ఇవన్నీ కూడా ఎంతో ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి. వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ భోజనాల అరేంజ్మెంట్లో ఎక్కడా కూడా ఒక ఇబ్బంది కూడా నా దృష్టికి రాలేదు. రెవెన్యూ యంత్రాంగం చాలా పకడ్బందీగా పనిచేస్తున్నందుకు, పోలీసులు కూడా గస్తీ తిరిగారు. రాత్రి ఏ ఒక్కరిని బయటకు రానియొద్దని చెప్పాం. ప్రాణహాని ఒక్కడ కూడా జరగడానికి వీల్లేదని చెప్పాం. నిజంగా వారు ఒక్క ఇబ్బంది కూడా లేకుండా చేసినందుకు వారికందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈరోజు మధ్యాహ్నం సుమారుగా పరిస్థితి సరి అవుతుందని అనుకుంటున్నాను. నేను గాలి తగ్గి నార్మల్ పరిస్థితి వస్తుందనుకుంటున్నాం. కాబట్టి అంతవరకు ఇక్కడ పునరావాస కేంద్రాల్లోనే మీరు తలదాచుకోవాలని, ప్రతి ఒక్కరు కూడా బయటకు పోకుండా, రోడ్ల మీద తిరగకుండా, ఎందుకంటే చెట్లు తడిచిపోయి ఉన్నాయి, ఇప్పుడు పడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇళ్ళకి పరిమితమై ఉండాలి, లేదంటే ఈ పునరావాస కేంద్రాలకే పరిమితమై ఉంటారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.